తమిళనాడు రాజకీయాల్లో ఇదొక చారిత్రక ఘట్టం. దశాబ్దాల కాలంగా ఇద్దరు దిగ్గజాల మధ్య నలిగిన రాజకీయాల్లో ఈరోజు ఒక కొత్త చరిత్ర లిఖించబడింది. 100కు పైగా స్థానాల్లో ఆధిక్యం. దళపతి అంటే కేవలం స్క్రీన్ మీదే కాదు, స్టేట్ మొత్తానికి నాయకుడు అని నిరూపిస్తున్న సమయం. అసలు ఎవరు ఈ విజయ్? ఒక సాధారణ కుర్రాడిగా వచ్చి విమర్శలు ఎదుర్కొని కోట్లాది మంది గుండెల్లే దైవంగా మారి ఈరోజు సీఎం పీఠం వైపు అడుగులు వేస్తున్న ఈ జననాయకన్ ప్రయాణం వెనుక ఉన్న ఆశ్చర్యకరమైన నిజాలేంటి? పదండి, ఈరోజు దళపతి ఆటోబయోగ్రఫీని లోతుగా చూద్దాం. 1974 జూన్ 22న చెన్నైలో జన్మించారు జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్. తండ్రి దర్శకుడు కాబట్టి అన్నీ సులువు అనుకుంటే పొరపాటే. 1984లో బాలనటుడిగా కెరీర్ మొదలుపెట్టిన 1992లో నాళయ తీర్పు సినిమాతో హీరోగా పరిచయమైనప్పుడు ఆయన ఎదుర్కొన్న విమర్శలు అంతా ఇంతా కాదు. ఆ రోజుల్లో పత్రికలు ఆయన రూపం గురించి, యాక్టింగ్ గురించి చాలా దారుణంగా రాశాయి. హీరో మెటీరియల్ కాదు అని విమర్శించాయి. కానీ విజయ్ వెనకడుగు వెయ్యలేదు. పూవే ఉనక్కాగా సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గరయ్యారు. అక్కడి నుంచి గిల్లీ, పోకిరీ సినిమాలతో మాస్ రాజాగా మారిపోయారు. చాలామందికి తెలియని విషయమేంటంటే విజయ్ గారు చెన్నైలోని లోయోలా కాలేజ్లో విజువల్ కమ్యూనికేషన్ మధ్యలోనే వదిలేసి సినిమాల్లోకి వచ్చారు. ఆయనకున్న పట్టుదల అలాంటిది. విజయ్ గారి పర్సనల్ లైఫ్లో ఒక పెద్ద విషాదం ఉంది. అదే ఆయన సోదరి విద్య మరణం. కేవలం 2 ఏళ్ల వయసులో ఆమె చనిపోవడం విజయ్ గారిని బాగా కృంగదీసింది. ఆయన ప్రతి సినిమాలోనూ తన చెల్లెలి ఫోటోకి దండ వేయడం లేదా ఆమె పేరు ఎక్కడో అక్కడ వినిపించేలా చూసుకోవడం మనం గమనించవచ్చు. విజయ్ గారు కేవలం నటుడే కాదు, అద్భుతమైన సింగర్ కూడా. తన సినిమాల్లో గూగుల్ గూగుల్, రంజితమే వంటి సాంగ్స్ పాడి అందరినీ ఊర్రూతలూగించారు. ఆయన భార్య సంగీత ఒకప్పుడు ఆయనకి పెద్ద ఫ్యాన్. లండన్ నుంచి కేవలం విజయ్ని కలవడానికే వచ్చి ఆ తర్వాత ఆయన మనసు గెలుచుకుని జీవిత భాగస్వామి అయ్యారు. సినిమాల్లో మెసేజ్లివ్వడం వేరు, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం వేరు. విజయ్ గారు 2024లో తమిళగ వెట్రి కలగం పార్టీని ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. ఆయన తన 69వ సినిమా జననాయకంతో సినిమాలకి గుడ్ బై చెప్పేసి పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వచ్చారు. రజనీకాంత్, కమల్ హాసన్ లాంటి దిగ్గజాలు చేయలేని విధంగా ఒంటరిగా పోరాడి ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఈరోజు 100 సీట్లలో లీడింగ్లో ఉన్నారంటే అది సామాన్యమైన విషయం కాదు. మహిళలకి నెలకు 2,500 రూపాయలు, నిరుద్యోగులకి 4,000 రూపాయల భృతి వంటి హామీలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. ప్రస్తుతం వస్తున్న ట్రెండ్స్ చూస్తుంటే తమిళనాడులో విజయ శకం మొదలైందని అర్థమవుతోంది. ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి చెక్ పెట్టి ఒక కొత్త రాజకీయ ప్రత్యామ్నాయంగా ఆయన ఎదిగారు. బీజేపీని ఐడియాలజికల్ ఎనిమీగా, డిఎంకేని పొలిటికల్ ఎనిమీగా ప్రకటించి ఆయన చేసిన ప్రసంగాలు యువతను కదిలించాయి. ప్రజలు మార్పు కోరుకున్నారు. ఆ మార్పే విజయ్. చూశారుగా, అవమానించిన చోటే సింహాసనాన్ని దక్కించుకోవడమంటే ఏంటో విజయ్ నిరూపించారు. మరి దళపతి తమిళనాడు సీఎంగా ఎలాంటి మార్పులు తీసుకొస్తారో చూడాలి. ఈరోజు ప్రకటించే ఫలితాలు కేవలం ఒక నటుడి విజయం కాదు, ఒక విజన్ ఉన్న నాయకుడి విజయం. మీకు విజయ్ గారి సినిమాల్లో ఏది ఇష్టం? ఆయన రాజకీయాల్లోకి రావడం మీకు ఎలా అనిపించింది? కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.